హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి స్టాక్స్లో అంటే ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్, వోల్టాస్, పీవీఆర్, రామ్కో సిమెంట్, బెర్జర్ పెయింట్ ఈ 5 స్టాక్స్లో మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి ప్రైస్ యాక్షన్ వచ్చి మనం రీటెస్ట్ చేయాలి అనుకుంటే రీటెస్ట్ చేసినప్పుడు మాత్రమే మన చెప్పిన సినారియో ప్రకారం మాత్రమే మీరు ఖచ్చితంగా ట్రేడ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? మన రూల్స్ అనేది మీరు బ్రేక్ చేస్తే మాత్రం మీరు ప్రాక్టీస్ చేసినా కానీ మీకు మనీ అనేది ఎర్న్ చేసుకోలేరు. ఎందుకంటే మేము ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మాత్రమే ప్రాక్టీస్ చేసింది, మేము చేస్తున్నది కూడా మీకు చెప్తున్నాం కాబట్టి మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేము టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాము. సెకండ్ బ్యాచ్ రిజిస్టర్స్ తీసుకుంటున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కోర్స్ నేర్చుకొని మీరు ట్రేడింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీ వీడియో ప్లే అవుతున్నప్పుడు చూపించే వాట్సాప్ నెంబర్కి ఫోన్ ద్వారా కానీ కాల్ చేసే ద్వారా కానీ మీరు మీ పేరు అనేది నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్లోకి వెళ్తే ఇండస్ఇండ్ బ్యాంక్ రెసిస్టెన్స్ వచ్చేసి 953 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 944, అగైన్ సపోర్ట్ వచ్చేసి 932 టు 933. అంటే ఇదొక ఛానల్. ఓకేనా? ఇండస్ఇండ్ బ్యాంక్లో రెసిస్టెన్స్ వచ్చేసి 953, సపోర్ట్ వచ్చేసి 944, అగైన్ సపోర్ట్ వచ్చేసి 933. ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ చేయాలో మనం తెలుసుకొని కతిమో స్టాక్స్ లెవెల్స్ తీసుకుందాము. అయితే ఇక్కడ ఏదైతే చెప్తున్నానో మీరు ఏ స్టాక్లో ఏ రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గరైనా సేమ్ సినారియో ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి వీడియోలో ప్రతి స్టాక్ చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ చెప్పే సినారియోని మీరు ఖచ్చితంగా అన్ని వీడియోస్కి తీసుకోవాలంటుంది. ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాము, 3 మినిట్స్ క్యాండిల్లో 5 మినిట్స్ క్యాండిల్లో ట్రేడ్ చేస్తాం. ఓకేనా? ఇంట్రాడేకి 3 మినిట్స్ క్యాండిల్ కానీ లేకపోతే 5 మినిట్స్ క్యాండిల్ కానీ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ క్యాండిల్ లో ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకేనా? మన సినారియో ఏంటి, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ కదా. కరెంట్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా సరే మనం ఇచ్చిన రెసిస్టెన్స్ కానించి కిందనే సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ నుంచి సెల్ చేస్తాం, హారిజాంటల్ పైన స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకేనా? ఇది ఒక సినారియో. ఇంకో సినారియో ఏంటి, సపోర్ట్. మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గర కనుక పైన సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ ఏం చేస్తాం, మనం బై చేస్తాం, ఇక్కడ నుంచి స్టాప్ లాస్ కింద ఇస్తాం. ఓకేనా? ఇక్కడ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం. ఇదేంటి రివర్స్ సినారియో. రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర రివర్స్ సినారియో. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అయితే పర్ఫెక్ట్గా మనకి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అవ్వాలి. స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అని ఇక్కడేమో ట్రేడ్ చేయొద్దు. ఖచ్చితంగా ఏం చేయాలి, మళ్ళీ ప్రైస్ అనేది ఎక్కడో ఒక రీటెస్ట్ చేసుకొని ఇక్కడ మనకు పైన బుల్లిష్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ పర్ఫెక్ట్గా వస్తేనే విక్స్ కూడా కన్సిడర్ చేసుకొని కింద స్టాప్ లాస్ ఇస్తాం, పైన బై చేస్తాం. ఓకేనా? ఇది వచ్చేసి మనకి రివర్స్ సినారియో. రివర్స్ సినారియో ఎక్కడ, ఇది రెసిస్టెన్స్ దగ్గర అంటే అప్ సైడ్ వెళ్తున్నప్పుడు. సపోజ్ ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది, సపోర్ట్ ఇక్కడ తీసుకుంటాను నేను. సపోర్ట్ కనుక బ్రేక్ అయితే కిందికి స్ట్రాంగ్ రెడీ క్యాండిల్ తోటి సపోర్ట్ బ్రేక్ అయితే ఇక్కడేమో ట్రేడ్ చేయం. ఖచ్చితంగా మళ్ళీ ఏం చేయాలి, ఇది కూడా రీటెస్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా బేరిష్ ప్యాటర్న్ రావాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా చూసుకొని ఇక్కడ సెల్ చేస్తాం, హారిజాంటల్ లైన్ పైన స్టాప్ లాస్ అనేది ఇస్తాం మనం. ఓకేనా? మన రిస్క్ రివార్డ్ మనీ మేనేజ్మెంట్ ప్రకారమే మీరు స్టాప్ లాస్ ఇవ్వాలి. అలా ఉంటేనే మీరు ట్రేడ్ తీసుకోవాలి. ఏ ట్రేడ్ అయినా సరే, ఏ సినారియో అయినా సరే ఒక ప్లాన్ చేసుకున్న తర్వాతనే మనం ట్రేడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం 1:2.5, 1:3 ఉంటుంది చూసుకోండి. 1:1 వచ్చినా కానీ బుక్ చేసుకోండి క్లియర్గా. లేకపోతే మీ స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకొని క్యాష్ టు క్యాష్ అన్నా అక్కడికి, లేకపోతే 1:1 కన్నా స్టాప్ లాస్ని మీరు చేంజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఇక సబ్జెక్ట్ సేమ్ ఇక్కడ చెప్పిన సినారియోనే అన్ని స్టాక్స్కి పనిచేస్తుంది. పదే చెప్తున్నా, రూల్స్ బ్రేక్ చేయొద్దు. మనం చెప్పిన సినారియో ప్రకారం మాత్రమే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వోల్టాస్లో రెసిస్టెన్స్ వచ్చేసి 844 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 833, అగైన్ సపోర్ట్ వచ్చేసి 817 రూపీస్. ఫ్రెండ్స్ వోల్టాస్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రెసిస్టెన్స్ వచ్చేసి 844, సపోర్ట్ వచ్చేసి 833, అగైన్ సపోర్ట్ వచ్చేసి 817. పీవీఆర్ ఫ్రెండ్స్, పీవీఆర్ సినిమా, పీవీఆర్లో రెసిస్టెన్స్ వచ్చేసి 1459, సపోర్ట్ వచ్చేసి 1429, అగైన్ సపోర్ట్ వచ్చేసి 1392. పీవీఆర్లో రెసిస్టెన్స్ వచ్చేసి 1459, సపోర్ట్ వచ్చేసి 1429, అగైన్ సపోర్ట్ వచ్చేసి 1392. రామ్కో సిమెంట్ ఫ్రెండ్స్, రామ్కో సిమెంట్లో రెసిస్టెన్స్ వచ్చేసి 868 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 832 టు 836. రామ్కో సిమెంట్లో రెసిస్టెన్స్ వచ్చేసి 868,
సపోర్ట్ వచ్చేసి 832 to 836 రూపీస్. బెర్జర్ పెయింట్ ఫ్రెండ్స్, బెర్జర్ పెయింట్లో రెసిస్టెన్స్ వచ్చేసి 712 రూపీస్. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 699 రూపీస్. అగైన్ సపోర్ట్ వచ్చేసి 684 ఫ్రెండ్స్. ఓకేనా, బెర్జర్ పెయింట్లో రెసిస్టెన్స్ వచ్చేసి 712 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 699, అగైన్ సపోర్ట్ వచ్చేసి 684 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఈ ట్రేడ్ అనేది చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్లో వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయకపోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏం లేదు, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నష్టం ఏం లేదు. సబ్స్క్రైబ్ చేస్తే ఏమైందంటే మన ఛానల్ అనేది కొంచెం మాకు బూస్ట్ ఇచ్చేట్టు అవుద్ది. మేము ఇంకా కొత్త కొత్త కంటెంట్ కానీ మంచి మంచి సబ్జెక్ట్ కానీ మన ఛానల్లోకి తీసుకోవడానికి మాకు మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్.